నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. చిన్నబాబు చిరుతిండ్లు 25 లక్షలండి అంటూ అప్పట్లో అంటే 2019 సమయంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి న్యూస్ పేపర్లో లోకేష్ గురించి ఈ విధంగా ఒక ప్రత్యేక కథనాన్ని రాశారు. ఇక దానిపై అప్పుడే లోకేష్ దానిపై రియాక్ట్ అవుతూ ఇటు సాక్షి టీవీకి లీగల్ నోటీసులు కూడా అందించారు, సాక్షి న్యూస్ పేపర్ సంస్థకు సంబంధించి. ఇక వాళ్ళు దానిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇటు కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 7 సార్లు ఇటు కోర్టును ఆశ్రయించారు లోకేష్. ఇక అదే విధంగా ఇప్పుడు మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇటు ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి గతంలో అంటే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న నెపంతో ముఖ్యంగా ఇటు టీడీపీ పార్టీని కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ ని కానీ టార్గెట్ చేసి రాజకీయ పరంగా తనను దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి ఫేక్ వార్తలను రాశారని, ఇలాంటి కథనాలను రాయడమే కాకుండా అందులో ఆయన అప్పట్లో బొద్దుగా ఉన్న ఫోటోను పెట్టి ఆ ఫోటోను చూపిస్తూ ఆయనను ఒక వ్యక్తిగతంగా కూడా ఎంతో కించపరిచారంటూ కూడా లోకేష్ మాట్లాడిన సందర్భాలు మనం చూసాము. అప్పట్లో దీనికి సంబంధించి ఆయన వ్యక్తిగతంగా ఎంతో బాధపడ్డారని, దీనిపై ఖచ్చితంగా ఇటు కోర్టులు దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందేనని, ఈ కేసుకు సంబంధించి ఇప్పుడే కాదు ఇంకో సంవత్సరం అయినా సరే నేను పోరాడుతూనే ఉంటానంటూ ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సాధారణంగా ఏ రాజకీయ నేతలైనా సరే ఏదైనా కేసుకు సంబంధించి కోర్టుకు వెళ్ళాలన్నా, న్యాయవాదులను కలిసి మాట్లాడాలన్నా కూడా మాక్సిమం వాళ్ళు వెళ్లకుండా ఉండడాన్ని ప్రిఫరెన్స్ చేస్తారు. కానీ ఇక్కడ లోకేష్ మాత్రం దీనికి సంబంధించి ఎప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లు కానీ విచారణలు కానీ ఏవి జరిగినా కూడా స్వయంగా ఆయనే కోర్టుకు హాజరవుతున్నారు. కోర్టుకు హాజరవ్వడమే కాకుండా ఆయనకు జరిగిన నష్టాన్ని రాజకీయ పరంగా తనను దెబ్బతీయాలని, అదేవిధంగా ఇటు రాజకీయ పరంగానే అప్పటి ప్రభుత్వ సొమ్మును కూడా ఈయన ఈయనకు ఖర్చు పెట్టారంటూ కూడా అవి చంద్రబాబు నాయుడు చెల్లించలేక అవస్థలు పడ్డారంటూ ఇటు సాక్షి పేపర్లో ఏదైతే కథనం వచ్చిందో ఆ కథనానికి సంబంధించి ఆయన ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఇక పట్టు విడవని విక్రమార్కుడిలాగా ఇప్పటికీ కూడా ఇక ఈ కేసుకు సంబంధించి ఇంకో సంవత్సరం ఈ కేసు ఈ విధంగానే కొనసాగినా కూడా అప్పటి వరకు తనకి న్యాయం జరిగే విధంగా తాను ఖచ్చితంగా పోరాడతానంటూ లోకేష్ అంటున్నారు. ఇక ఈ అంశంలో తాను ఎలాంటి తప్పులు చేయలేదని, ముఖ్యంగా ఎప్పుడెప్పుడైతే వాళ్ళు ఆరోపిస్తున్నారో ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్ కి రావడము, టికెట్ల విషయంలో కానీ ఆయన స్నాక్స్ విషయంలో కానీ వాటన్నిటికి సంబంధించిన లెక్కలన్నీ నాతో ఉన్నాయి, ఆ లెక్కలన్నిటినీ చూపిస్తాను, ఈ కేసులో మాత్రం ఈ విషయంలో మాత్రం నేను తగ్గేదే లేదు, నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను, సాక్షి న్యూస్ పేపర్ సంస్థ ఏదైతే ఉందో 75 కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సిందే, నాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే, ఇందులో ఏమాత్రం తగ్గను అంటూ లోకేష్ మాట్లాడుతున్నారు. ఇక ఒక పక్క సాక్షినేమో మేము ఆధారాలతోనే ఈ విధంగా మాట్లాడాము అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ లో కూడా సాక్షి సంస్థకు సంబంధించిన అడ్వకేట్లు గట్టిగా డిఫెండ్ చేసుకోలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మరి సాక్షి సంస్థ ఆయనకు నష్టపరిహారం చెల్లిస్తుందా, లేక ఏ విధంగా సాక్షి దీన్ని డిఫెండ్ చేసుకోబోతుందనేది వేచి చూడాలి.